హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బ్రాస్లెట్ చేసుకుందాం హ్యాండ్కి. ఫస్ట్ స్టెప్ ఇట్లా ఉంటుంది కదా, దీన్ని ఉల్టా వేసి ఇట్లా వేసి ఇంకొక రబ్బర్ తీసుకొని ఇట్లా వేసేయాలి. కింద ఉంటుంది చూడు, అది దాన్ని పైకి వేసుకుంటూ పోవాలి. మళ్ళీ ఇక్కడ ఉన్న రబ్బర్ని ఫస్ట్ స్టెప్ ఏం చేసినామో అదే స్టెప్ చేయాలి. అలా కింద ఉన్నదాన్ని పైకి అనుకుంటూ పోవాలి. మొత్తం అదే స్టెప్ చేయాలి. అయిపోయినాక ఎట్లా ఉంటుందో చూపిస్తా. ఆఫ్ అయిపోతుంది. చాలా చేయాలి, మనకి ఇష్టం ఉన్నంత చేయొచ్చు. నాకు ఇన్ని రబ్బర్స్ ఉంటాయి, ఈ రబ్బర్స్ ఉన్నాయి, అందుకే నేను చేస్తాను. బాగుంది కన్నా అంటూ మేము పక్కన ఉంటే చాలు. కష్టాలు కన్నా కాసేపు అయినా రాజాల నీవే పక్కన ఉంటే చాలు. కనుకలు కడపడవే నువ్వు ఎదురుగా నిలబడితే, గొడవలు జరగవులే గడవులు కడగవులే. ఆ రక్షణమైన కష్టపోయిన నీతో ఉండాలి పిల్ల. వైట్ వేయకండి, అట్లా అయితే రెండు ఒకటే అనుకుంటున్నాం. ఎవరికి సరిపోయే అంత సైజు వాళ్ళు చేసుకోవచ్చు. నా హ్యాండ్ సరిపోవచ్చు, నా మమ్మీకి హ్యాండ్కి సరిపోవచ్చు, ఎంత కావాలంటే అంత హ్యాండ్కి సరిపోవచ్చు. నేను ఈ రబ్బర్స్ మొత్తం చేస్తున్నా, మా మమ్మీకి సరిపోతాయి. దాంతో కొన్ని రబ్బర్స్ చేసేసి మళ్ళీ కింద ఇది ఉంటుంది చూడు, దాంతో 3 వేసుకొని మళ్ళీ వేసుకుంటే నాకు కూడా సరిపోతుంది. సరే, స్టార్ట్ చేయండి. మీ దగ్గర ఎన్ని రబ్బర్స్ ఉంటే అన్ని రబ్బర్స్ తోటి వేయండి. లూజ్ అయినా టైట్ అయినా వేయచ్చు. ఇట్లాంటి ఛాలెంజెస్ స్కూల్లో పెడితే ఎంత బాగుండే. నెక్ కూడా వస్తుంది, నెక్ వేసుకోవడానికి కూడా వస్తుంది. ఫస్ట్ ఈ సైజ్ తీసుకోవాలి, సైజ్ తీసుకొని చేసుకోవచ్చు. లాస్ట్ ఇంకా కొన్ని రబ్బర్స్ ఉన్నాయి. ఇది ఎట్లాంటి వాళ్ళు చేయాలి తెలుసా? అలాంటి వాళ్ళు చేయాలి, ఎందుకంటే ఓపిక ఉండాలి. ఇవి ఇట్లా తీస్తుంటే నొస్తాయి కూరలు. కొన్నిసార్లు రావు చూడు. ఇప్పుడు కొంచెం కోపం ఎక్కువ అవుతుంది. మా మమ్మీ మాత్రం డైలీ రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎవరు అవుట్ సైడ్ ఉంటుంది కనిపి చూసారు కదా దేవుడు. Mistake. I had a mistake. ఇట్లా ఇది మిస్టేక్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎట్లా అంటే మళ్ళీ హ్యాండ్ కూడా వేయరు. ఉన్నంత వరకు వేస్తున్నా, మళ్ళీ ఈజీయే తీసేయడం. అందుకే వేడకు కూడా వేసుకోవచ్చు అని చెప్పినా, కానీ ఫస్ట్ దీనికి కొలత వేస్తాను. నేను కొలత తీసుకోలేదు. అయిపోయినాయి ఫ్రెండ్స్ రబ్బర్స్. ఇట్లా లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా అనుకోవాలి కొంచెం.
కొంచెం సేపు ఇట్లా ఇట్లా అనుకొని లాస్ట్కి రబ్బర్ ఉంటుంది చూడు, అది తీసుకొని ఫ్రంట్ దానికి వేయాలి. దానికి వేసిన తర్వాత ఇక్కడ ఒక రబ్బర్ ఉంటుంది, అలా దాన్ని తీసుకొని మొత్తం చుట్టాలి. అయిపోయింది ఫ్రెండ్స్. బ్రాస్లెట్ కన్నా పెద్ద అయింది ఫ్రెండ్స్. ఇది కొంచెం ఇంత ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది. నేను నాకు ఇంకా వేసుకుంటాను. ఇట్లా వేయడండి మేడకు కూడా వేసుకోవచ్చు అనుకుంటా. ఐ థింక్ నేను మాత్రం ఇది తీసేస్తున్నా, నాకు సరిపడంత నేను చేసుకుంటా. ఇది తీసేయాలి, ఇది తీసేయాలి, ఇది తీసేయాలి. తీసేయడం మాత్రం ఈజీ ఉంటుంది, కొత్తగా మాత్రం కష్టం. నేను ఇంతవరకు చాలనుకుంటున్నా. మా అన్న కూడా వేసి మళ్ళీ తీసేయాలి. నాకు సరిపడంత వస్తలేదు ఇది మాత్రం, అందుకే ఇంకా కొంచెం తీసేస్తాను. ఓకే, ఇంతవరకు చాలు అనుకోండి. ఇంతవరకు చాలు అనుకుంటా నాకు తెలిసి. ఇంతవరకంట మన గాయస్ కూడా చెప్తున్నారు కదా, అది ఊడిపోయింది మళ్ళీ అంతవరకు అంటే. అందుకే నేను మళ్ళా తీసిన. ఇది మళ్ళీ 3 వేయాలి, తీసి మళ్ళీ ఇట్లా వేయాలి. దాన్ని 2 టైమ్స్ వేసినా గట్టిగా ఉంటుంది, ఏడి కూడిపోదని 2 టైమ్స్ వేసినాను. వచ్చేసింది మన బ్రాస్లెట్ రెడీ. ఎంత బాగుందో చూసారు కదా. నేను ఈ రబ్బర్స్ తీసేసిన, ఇందాక పెద్ద అయిందంటే ఈ రబ్బర్స్ తీసేసిన. నేను ఈ రబ్బర్స్ తీసేసిన 1 2 3. ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం ఎన్ని తీసేసినాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 14 15 రబ్బర్స్ తీసేసిన. ఇంకా ఈ రబ్బర్స్ తోటి చేసిన. ఎట్లుందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి చూపిస్తాను. గణేష్ నేను ఒక చేసిన ఫ్రెండ్స్, అది ఎట్లుందంటే గణేష్ ఫోటో కాదు, లింగంది నేను ముగ్గేసిన. దాంతో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. బాయ్ బాయ్.